వైశాఖ పురాణం 20వ అధ్యాయము పాంచాలరాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పూర్వయసుడును రాజు కలడు. అతడు పుణ్యశీలుడును మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పెదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు, తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషము చేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోసము బలహీనములై గజము మృంగిన వెలగపండువలే సారవిహీనములయ్యెను. వాని బలహీనతనెరిగా వాని శత్రువులందరూ కలసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో నోడిన రాజు భార్యగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని 73 సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నీట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమున జన్మించితిని, మంచి పనులను చేసితిని, పెద్దలను గౌరవించితిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియజయము కలవాడను. నావారును నావలనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకీటి కష్టములు కలిగినవి. నేనిట్లు అడవిలో నెంతగా ఉండవలేనో కదా అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడును గురువులను తలచుకొనెను. సర్వజులుగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి. రాజువారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియల వచ్చెను. నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా, నీ దుంహకమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవయ్యుంటివి. అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకిజమెందును సంతానము లేకపోవుటకును నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడునూ లేకుండెరి. అందరినీ పీడించుట చేతను దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడదేశమున అడవిలో కెరాతుడువై గత జన్మలోనుండగా ధనవంతులగు 2 వైశ్యులు కర్షణుడనుముని నీవున్న ఎడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడును మునియు నీకు భయపడి ఆ ఎడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీతిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవచేసి వానిని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు ముని, నీకు నా వలన భయము లేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగే మరింత సేద తీసిపోము. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి.
నీవు పాపాత్ముడువైనను వైశ్యుని ధనమెచ్చటనున్నదో తెలిసికొనుటకే ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన అకాలము వైశాఖ మాసము విడిచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైధవములను కావలెనని ఎనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియ యందు ఒకసారి ఈనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములనియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయేరి. రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో నాచరించెను. యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలవాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసంగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకుని సంపదల కంటే అధికంగా సర్వసంపదలను పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి. రాజును రాజ్యవైధవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము నాచరించి యథాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయతృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులెందు శంఖచక్రగద ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాల విదుషితుడాయ్ లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మేగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకుని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడాయ్ గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచూ ప్రజభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో పలికెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయం సమాప్తం.